ఈ వీడియో చూసాక ప్రతి ఒక్కరు కూరగాయలు కొనే ముందు ఎవరు అమ్ముతున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా కనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. ఒకసారి చూడండి ఆయన ఏం చేస్తున్నాడో. ఈ కూరగాయల షాప్ వచ్చేసి నారాయణగూడ మెట్రో ట్రైన్కి దగ్గరలో ఉంటుంది. ఇతని పేరు మహమ్మద్. ఈయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్న కూరగాయలను తీసుకొని ఆయన తొడల మధ్యలో ఆయన పిర్రల మధ్యలో రాసి తీసుకొని అందులో పెట్టి అమ్ముతున్నాడు. ఇలా ఎప్పటి నుంచి చేస్తున్నాడో తెలియదు. ఇది ఎలా బయటపడిందంటే అక్కడ చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఇట్లా ఫోన్ వీడియో తీశాడు. ఆ వీడియోని పెట్టడం వలన మనకు తెలిసింది. ఇది తెలిసిన తర్వాత వాడి మీద కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి పట్టుకుపోయారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నాకేం తెలియదు అన్నట్టుగా ఉన్నాడు. కానీ ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది వాడు ఎంత ఇయ్యతనం. అందుకే ఇప్పటి నుంచి కూరగాయలు కొనేటప్పుడు కానీ ఏం చేసేటప్పుడు కానీ 1-2 సార్లు ఆలోచించండి. ఆలోచించాల్సి వస్తుంది. మనం అందరినీ గుడ్డిగా నమ్ముతాం కదా. రీసెంట్గానే ఒకడు గుడిలో ప్రసాదంలో విషం కలపనీకి ట్రై చేసిండు. సో ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు, జాగ్రత్త.